ఎవరికి పుట్టారు మీరు? మనం ఎవరికి పుట్టాం? సాక్షాత్తు దేవునికి పుట్టాం. కానీ భూమి మీదకి వచ్చి ఏం చెప్పుకుంటున్నాం? కులంలో గొప్పని చెప్పుకుంటున్నాం, అధికారంలో గొప్పని చెప్పుకుంటున్నాం, హోదాలో గొప్పని చెప్పుకుంటున్నాం, మనకంటే మిగిలిన వాళ్ళు తక్కువగా చూస్తున్నాం, కించపరుస్తున్నాం, అవమానిస్తున్నాం. ఏంటి నీ పుట్టుక్కి వాళ్ళ పుట్టుక్కి తేడా? ఈరోజు చాలా మంది చూడండి, కులంలో గొప్పవాళ్ళు, అగ్ర కులాల్లో పుట్టిన వాళ్ళు, మేము చాలా గొప్పవాళ్ళు అండి. ఏంటయ్యా నీలోని గొప్పతనం? మేము గొప్ప కులస్తులం. మరి వీళ్ళు అధములు, పనికిరాని వాళ్ళు, నీచులు, నిమ్న జాతికి చెందిన వాళ్ళు, తక్కువ కులానికి చెందిన కులహీనులు అని వ్యత్యాసం ఎక్కడిది? ఎవరు సృష్టించాడు? మహాజ్ఞానం ఎరుగని వెర్రివాడు సృష్టించినది ఈ వ్యవస్థ. దేవుని యొక్క మహాసంకల్పం జ్ఞానం అర్థమైతే ఎక్కడుంది కుల వ్యవస్థ? నువ్వు నేను అందరం దేవుని గర్భవాసము నుంచి వచ్చిన వాళ్ళం. నీకు నాకు దేవుడి తండ్రి అయినప్పుడు, అవునా? ఎస్, మనందరికి జన్మనిచ్చింది ఒకే తండ్రి అయినప్పుడు నీలో ఉన్న గొప్ప ఏంటి, నాలో ఉన్న తక్కువేంటి? నీలో ఉన్న ఆధిక్యత ఏంటి, నాలో ఉన్న అంటరానితనం ఏంటి? ఎక్కడుందండి జ్ఞానం? ఈ రోజు ఈ చదువులలో, ఈ రోజు మనం నేర్చుకుంటున్న విద్యలో వాళ్లే నేర్పిస్తున్నారు వర్ణ వ్యవస్థ. ఏంటది? వర్ణ వ్యవస్థ. తల నుంచి పుట్టిన వాళ్ళు కొందరట, భుజముల నుంచి పుట్టిన వాళ్ళు కొందరట, ఉదరం నుంచి పుట్టిన వాళ్ళు కొందరట, అంటరాని వాళ్ళు కాళ్ళ నుంచి పుట్టిన వాళ్ళు మరికొందరట. ఇది మనిషి నేర్పించే జ్ఞానం అయితే బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథం నేర్పిస్తున్న జ్ఞానం ఏంటో తెలుసా? మనందరం దేవుని యొక్క గర్భవాసము నుంచి పుట్టిన వాళ్ళం అని బైబిల్ చెప్పింది.